హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు. బీసీ హక్కుల సాధన ఎజెండాతో యునైటెడ్ పూలే ఫ్రంట్ బీసీల సంఘాలతో భేటీ అవుతూ సమస్యలు పరిష్కారం కోసం బీసీ కమిషన్ చైర్మన్ను కలిసిన గట్టు రామచంద్రరావు గారు. ఉపాధి అవకాశాలు కానీ లేదా పొలిటికల్ ఉదాహరణకు 85 కులాలు వార్డు మెంబర్ కూడా గెలవాలి కులాలు కాబట్టి వార్డు మెంబర్ కూడా వాళ్ళు ప్రారంభించడానికి లేదు. దీని మీద మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ మేడం గారి సలహాతో సపోర్ట్ అన్ని జిల్లాలు తిరిగి దాంట్లో మేజర్గా వచ్చేటి ఏంటంటే పొలిటికల్గా కానీ ఈ విద్యలో కానీ ఉపాధిలో కానీ డిమాండ్స్ ముందుకు వస్తుంది. దానికి ఈ సర్వే ప్రధానంగా కామారెడ్డిలో ఇప్పుడున్న అధికార పార్టీ ఒక డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిమాండ్ ఏంటంటే కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఉన్నదున్నట్టు అమలు చేయాలి. దాంట్లో ఏమి డబ్బులు లేదు. ఆ ఉన్నదున్నట్టు అమలు చేసే దాంట్లో బీసీ డిక్లరేషన్ కొద్దిగా పెట్టకుండా చూసుకోవాలి. దాంట్లో ఫస్ట్ చెప్తుంది ఏంటంటే 3 నెలల్లో సర్వే చేసి 42% తగ్గకుండా స్థానిక సంస్థలు ఎంతో జరుపుతూ ఉంటారు. సర్వే దేంతో చేస్తారు? బీసీ కమిషన్కి ఇచ్చారు. కమిషన్ అది కావాలని ముందు మేము డిమాండ్ చేశాం. అది మీ ద్వారా వచ్చాను, సంతోషం, ఆహ్వానిస్తాం. కానీ ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక లీగాలిటీ కూడా అయితే ప్రభుత్వం చట్టమన్నా చేయాలి. దాన్ని ఎట్లా తీసుకుంటారు అనేది ఒక ప్రధానమైన విషయం. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా కొన్ని పాయింట్స్ పెట్టారు. ఇది ఉదాహరణకు ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి బడ్జెట్లో పెడుతున్నారు. అంటే ఈ సంవత్సరం 8,000 కోట్లు పెట్టారు. అట్లా 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతారు. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తారు. ప్రతి మండలంలో కూడా ఉపాధి అవకాశాల కోసం కానీ విద్య కోసం ప్రత్యేకంగా మేము సంస్థలు ఏర్పాటు చేస్తాం. అన్నిటికంటే ఇప్పుడు ఎంబీసీలు మనం చర్చించాం. ఎంబీసీల కోసం ఒక ప్రత్యేక మినిస్ట్రీ పెడతామన్నారు. ఇవన్నీ మేము వాటినే మనం అమలు చేయమంటాం. దీని విషయం ఏదైతే డెడికేట్ కమిషన్ వేసేసి కష్టానికి ఫలితంగా మేము వేసారో, ఎందుకంటే మేము ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరు వాయిస్ లేవనప్పుడు యూపీఎఫ్గా ఈ డిమాండ్స్ని మేము తీసుకున్నాం. మాకు బీసీ మినిస్టర్ అడిగామనుకోండి, అవి ఆయన ఉండే కదా, ఆయన బీసీ మినిస్టర్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్, ఈయన ఉండే కదా అన్నారు, ఈయన బీసీ మినిస్టర్ గారు, ఇంకో మినిస్టర్, పేరుకి ఆయన బీసీ. మా బీసీలకు మినిస్టర్ కావాలంటే మాకు బీసీలకు మినిస్టర్ కావాలి, బీసీ వెల్ఫేర్కి మినిస్టర్ కావాలి, బీసీల కోసం శాఖ కావాలి. అది పెట్టి ఏ బీసీలో చూపెడతా ఉంటారు. దీన్ని బీసీలో గుర్తుపెట్టుకోండి. ఎన్నికలకు ముందు విపరీతంగా వస్తాయి. ఇప్పుడు మాకు కామారెడ్డి డిక్లరేషన్ మీద ఆశపడి మేమందరం నేను వేసినా లేదా కానీ బీసీలో మాత్రం ఓట్లు వేసాం. అధికారానికి వచ్చాను. బీసీ డిక్లరేషన్ మొన్న పడి దీనివల్ల ఏమవుతుంది? మేము మోసపోయినట్టు. వీళ్ళు మోసపోయారు అని ఒక సజెషన్ మీ దగ్గర మీ నుంచి పోయిందనుకోండి, మాకు కొంత ఉపయోగపడుతుందని నేను అందుకని యూపీఎఫ్గా మేము చాలా రౌండ్ టేబుల్స్ పెట్టాం. అందరూ అభిప్రాయాలు తీసుకున్నాం. సుమారు ఒక్కొక్క రౌండ్ టేబుల్కి 50 నుంచి 60, 70 కులాలు వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పాను. అప్పుడే మేము అనుకున్నాం, అసలు డీనోటిఫైడ్ కులాలు అయితే అసలు ఇంతవరకు వార్డు మెంబర్ లేడు. ఎంబీసీలకు కూడా అంతే. ఎంబీసీలలో కొద్ది ఒకటి. మీరు కనుక చూస్తే నాయ బ్రాహ్మణులు చూస్తే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా జగ్గాయపేటలో మున్సిపల్ చైర్మన్ ఆ రోజులలో. మరి ఇలాంటి పరిస్థితులలో బీసీలకు ఒక రకమైన డెడికేటెడ్ కమిషన్ వచ్చింది కాబట్టి మీ పరిధి ఉన్నా లేకపోయినా సూచనలు చేయొచ్చు, సజెషన్ చేయొచ్చు. ఆ సజెషన్స్ గవర్నమెంట్ చేయాలి, చట్ట రూపంలో రావాలి. అసలు మా కోరిక అయితే ఆ చట్టం వచ్చేంతవరకు మీరు ఉండాలి. నాకు తెలిసి 2-3 సంవత్సరాలు ఇస్తారు. అనుకోండి మళ్ళీ వచ్చి మనం చెప్తాం. అట్లా యూపీఎఫ్ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని గోల్ చేస్తాం. కాబట్టి ఏ డిమాండ్ వదిలిపెట్టు వెంటబడతాం.
ఇప్పుడు మీ దగ్గర దీన్ని వెంటబడతాము, మీ దగ్గరికి ఎట్లా వచ్చాము, వాళ్ళని కూడా పడతాం, కానీ మీ సజెషన్స్ మాత్రం ఖచ్చితంగా. గట్టు రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు డెడికేటెడ్ కమిషన్కి యునైటెడ్ పూలే ఫ్రంట్తో ఒక మెమోరాండం ఇచ్చాం. మీకు తెలుసు, యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేది కవితమ్మ గారి సలహాతో సపోర్టుతో ఈ రాష్ట్రంలో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఆ జిల్లాల్లో ఉన్న కుల పెద్దలందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని ఆ అభిప్రాయాలన్నీ అలా క్రోడీకరించి డెడికేషన్ కమిషన్కి ఒక మెమోరాండంగా ఇచ్చాం. మేము అడిగేదల్లా స్పెషల్గా ఏంటంటే, ఈ కులాల వారిగా జనాభా సంఖ్య లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతూ ఉంది. 85 కులాలకు ఈరోజు కూడా ఒక వార్డు మెంబరు కూడా గెలవని కులాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒక నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా ఒక్క టౌన్కు తప్ప చైర్మన్ లేడు. దక్షిణ భారతదేశంలోనే రజక ఎమ్మెల్యేలు ఒక్కడి తప్ప ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగానే ఈ జనగణన జరగాలి, దాంట్లో ఈ కులగణన అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దానికంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అధికారానికి వచ్చే ముందు కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ని ప్రకటించారు. ఆ బీసీ డిక్లరేషన్కి ఏముందాయా అంటే, ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారం, మా ఇంట్లో అమ్మాయికి మాత్రం షెడ్ లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనపడతా ఉన్నది. దాంట్లో చెప్పింది సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామని 8,000 కోట్ల రూపాయలు అన్ని కలిపి పెట్టిన పరిస్థితి కనపడతా ఉన్నది. అదేవిధంగా ప్రతి క్వార్టర్లో 50 లక్షల రూపాయలు కట్టిస్తామని, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో విద్యకు ఉపాధి అవకాశాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి, ప్రత్యేకంగా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామని చెప్పి, రుణాలు కూడా 10 లక్షల రూపాయలు ఎంబీసీలకు అసలు ఏ ఆధారం ఇచ్చేస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు. మేము స్పష్టంగా చెప్తుంది. అట్లాగే కమిషన్ కూడా సూచన చేయమని, ప్రభుత్వాన్ని ఆదేశించమని మేము చెప్పింది ఏంటంటే, మీ కులగణలో మీరు ఆర్థిక సమస్యలు కూడా తీసుకున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా ఎంత ఉన్నారని చెప్పడమే కాదు, భవిష్యత్తులో మేము ఆర్థికంగా ఎలా పెరగాలో కూడా చెప్పగలగాలి. కాబట్టి మా అందరికీ కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే చెప్పారో, మిమ్మల్ని నమ్మి, మీ డిక్లరేషన్ నమ్మి బీసీలుగా మేమేదైతే ఓట్లు వేసామో, మీరు అధికారంలోకి వచ్చారో దాన్ని తూచా తప్పకుండా ఉన్నట్టుగా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆ అమలు చేయమని, ఆ విధంగా సూచన చేయమని కూడా మేము చెప్తున్నాం. అట్లాగే కులగణనలో కూడా సమగ్రంగా జరగాలని, సమగ్ర సర్వే జరగాలని, దాంట్లో కూడా బీసీలలో కూడా ఎంబీసీలని ప్రత్యేకంగా తీయాలని, అందులో ఇలా ముస్లింలకైతే వాళ్ళు ప్రత్యేకంగా ఈ గ్రూప్లో ఉంటారు, దాంట్లో కొంతమంది ముస్లింలని బీసీలో చేర్చారు, వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, ఈ బీసీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు వాళ్ళ స్కూళ్ళల్లో విద్యకు పోయినప్పుడు. అదేవిధంగా ఏదైనా డేవిడ్ అని పేరుంటే చాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఎందుకంటే మీరు క్రిస్టియన్ బీసీలు అని. ఈ రకరకాల సమస్యలు మా ముందుకన్నా వచ్చాయి కాబట్టి వీటన్నిటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కమిషన్లు సూచన చేయమని చెప్పాము. అదేవిధంగా యూపీఎఫ్ భవిష్యత్తులో కూడా కవితమ్మ గారి సహాయంతో, సపోర్ట్తో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఈ బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలని పోరాటం చేస్తాం. అదేవిధంగా మన కమిషన్ చైర్మన్ గారిని కూడా ఆ విధంగా మీరు సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని. కేంద్రంలో చూసినట్టయితే కేంద్రంలో బీసీలకు మంత్రి లేడు, బీసీ మంత్రి ఉండటం వేరు, బీసీలకు మంత్రి ఉండటం వేరు. ఎవరు ఏది అడిగినా బీసీ మంత్రిని చూపెడుతున్నారు. కాదు, మాకు బీసీల కోసం మంత్రి కావాలి, మంత్రిత్వ శాఖ కావాలి, బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ కావాలి. అలాంటి లేదు కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటాం తప్ప. ఆ సూచనలన్నీ కూడా మేము చేయాలని అడుగుతా ఉన్నాం. బీసీలకు రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో మేమెంతో మాకంతా ఆ విధంగా రిజర్వేషన్ రావాలని కూడా మేము ప్రత్యేకంగా కోరాం. ఆ విధంగా సూచన కూడా చేయమని కమిషన్ గాని అడిగాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.